దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చుతూ తీర్పునిచ్చింది. ఇందులో పలు ఆధారాలు సేకరించడంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని కోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని చెప్పినటువంటి కోర్టు ఇందుకు దేశద్రోహం చట్టం వర్తించదంటూ కూడా తెలిపింది. ఈ పేలుడుకు ఉపయోగించినటువంటి మోటార్ బైక్ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయిందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. బైక్కు అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి మతం లేదని, ఏ మతం కూడా హింసను ప్రోత్సహించదని కోర్టు తెలిపింది. కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరిని కోర్టులు శిక్షించవని స్పష్టం చేసింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసులో 6 మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సాయం ఇవ్వాలని సూచించింది. ఈ తీర్పు సమయంలో కోర్టులో ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడారు. తనను 13 రోజుల పాటు చిత్రహింసలు చేశారని కోర్టుకు తెలిపారు. తీర్పు వచ్చిన తర్వాత ప్రజ్ఞా ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసు కారణంగా గత 17 ఏళ్ల పాటు తన జీవితం నాశనమైందన్నారు. తనను బాధపెట్టిన వారిని దేవుడే శిక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు బాధిత కుటుంబాలు వెల్లడించాయి. మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో 2008 సెప్టెంబర్ 29న పేలుడు సంభవించింది. ఓ మసీదు సమీపంలో మోటార్ సైకిల్కు అమర్చిన బాంబు పేలడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహితులతో పాటు రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ని ప్రధాన నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదైంది. దీనిపై బీజేపీ విమర్శలు సైతం గుప్పించింది. హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకే అమాయకులను ఇరికించాలని ఆరోపించింది. వారంతా నిర్దోషులే అని చెప్పింది. ఎట్టకేలకు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిర్దోషుల్ని తేలడంతో అన్ని కుట్రలు భగ్నమయ్యాయి.